ఓకే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవరు మ్యూట్లో ఉండండి ప్లీజ్. గో ఆన్ ది మ్యూట్. మ్యూట్లోకి వెళ్ళండి. ఎవరైనా మ్యూట్లో ఉండాలండి. ఓకే. సో గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. సో టుడే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సో ఎఫ్ఐ అంతా ఏంటి, ఎఫ్ఐ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటో మనం డిస్కస్ చేసాం. వన్ మోర్ టైం. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ఐ వేరు సిఓ వేరు. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్, సిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ఐ అంటే కనుక ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎఫ్ఐ అంతా కూడా ఏంటి, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఎఫ్ఐ ద్వారా మనము ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తాం. ఎఫ్ఐ ద్వారా ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ రిపోర్ట్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. దీని ఏమంటారంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే, సిఓ అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సిఓ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ అని అర్థం. అన్నెసరీ కాస్ట్ని ఎలా రిడ్యూస్ చేయాలి, అన్నెసరీగా ఉన్నటువంటి ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలి, ఇటువంటి దానికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐ వేరు, సిఓ వేరు. ఎనీవే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ వన్ కంపెనీ. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా. సో వీటిని ఏమంటారంటే ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇంకా సిగ్మెంట్ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎనీవే, ఈ 4 ఎలిమెంట్స్ ని ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి, ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉన్నాయి మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం. చూడండి, కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, సిగ్మెంట్ కూడా యాడ్ చేసుకున్నాం. సిగ్మెంట్ కూడా ఉండొచ్చు. సో ఈ 4 ఎలిమెంట్స్ ఏమంటారంటే ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఎఫ్ఐ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. ఐఎమ్ సారీ, మినిట్. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఈ 5 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఓకే, ఈ 5 ఎలిమెంట్స్ ని తీసుకుందాం. ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ఇవి. సో మరి కంపెనీ, ఫస్ట్ వన్ ఏంటి, కంపెనీ. కంపెనీ అంటే అసలు మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు మనం, మీ అందరికీ తెలుసు టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ, బిర్లా గ్రూప్ ఒక కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఒక కంపెనీ. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వీటిని ఏమంటారంటే కంపెనీ అంటారు. కంపెనీ, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వీటిని ఏమంటారు, కంపెనీస్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, కంపెనీ అంటే మీనింగ్ ఏంటి. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అంటే ఏంటి, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ అనేది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ హెడ్ క్వార్టర్, బిర్లా గ్రూప్ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్, రిలయన్స్ గ్రూప్ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. సో వీటిని ఏమంటారు, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ. కంపెనీ ఈజ్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా. వీటిలో చాలా ఉంటాయి. టాటా గ్రూప్లో చాలా కంపెనీస్ ఉంటాయి, బిర్లా గ్రూప్లో చాలా ఉంటాయి, రిలయన్స్ గ్రూప్లో చాలా ఉంటాయి, అట్లా. అలాగే కంపెనీని ఇంకా ఎస్ఐపి టెర్మినాలజీ, యాక్చువల్గా హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అనేది ఎస్ఐపి టెర్మినాలజీ. అలాగే కంపెనీ ఈజ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. కంపెనీని ఏమంటారంటే ట్రేడింగ్ పార్ట్నర్, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు ఎస్ఐపిలో. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఐడెంటిఫైయింగ్ ది ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్,
ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు టాటా గ్రూప్లో చాలా ఉంటాయి. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి ఫైనల్గా టాటా గ్రూప్కి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ మనకి ఈ కంపెనీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఐడెంటిఫై ది ఇంటర్నల్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చేయడానికి కంపెనీ అనేది ఉపయోగపడుతుంది. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అంటే ఏంటి? జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో కంపెనీని ఏమంటారు? మామూలు రెగ్యులర్గా మనం కంపెనీ టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్ అంటారు. ఎస్ఐపి టెర్మినాలజీలో వీటిని ఏమంటారంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనకూడదు, వీటిని ఏమంటారంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ది ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. అలాగే కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. వన్ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఈ పాయింట్ చూడండి. వన్ కంపెనీ ఈజ్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ అంటే ఏంటి? ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. టాటా గ్రూప్లో టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్. సో వన్ కంపెనీ ఈజ్ కంజెస్టింగ్ ఆర్ ఇంక్లూడింగ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. సో కంపెనీ కోడ్ అంటే అసలు ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్. సో కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ అంటే ఇట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ఏమంటారు? స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. అలాగే దీన్ని హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ యాజ్ వెల్ as దీన్ని ఏమంటారు? హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఇట్ ఈస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో మీరు ఏది చేసినా సరే కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ based on the company code. If you want to generate any type of reports, you can generate with company code. కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ. సో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. దిస్ ఇస్ మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. నెక్స్ట్, కంపెనీ కోడ్ ఇస్ ఏ లీగల్ ఎంటిటీ. సో లీగల్ ఎంటిటీ అంటే ఏంటి? లీగల్ ఎంటిటీ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? లీగల్ ఎంటిటీ, లీగల్ ఐడెంటిటీ. సో కంపెనీ కోడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక కంపెనీ అనేది ఏం చేయాలి? లీగల్ని ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. సో లీగల్ ఎంటిటీ. తర్వాత కంపెనీ కోడ్ ఏం బేస్గా చేసుకుని ఏం చేస్తాము? వీ కెన్ ప్రిపేర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, రిపోర్ట్స్, ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని చేస్తాం. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. అలాగే దీన్ని స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. దిస్ ఇస్ ద మ్యాండేటరీ స్టెప్ ఇన్ ఎస్ఏపి. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ది మనం ఏం చేస్తాం? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మాత్రమే చేస్తాం. ఎగ్జాంపుల్ నెంబర్ వన్. ఎగ్జాంపుల్ చూడండి. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. దీన్ని ఎస్ఐపి టర్మినాలజీ ఏమంటారు? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. దీన్ని మనం కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది దిస్ ఇస్ ద జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ. యాజ్ పర్ ఎస్ఏపి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? టాటా టెలికాం ఈజ్ ఏ కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఈజ్ ఏ కంపెనీ కోడ్, టాటా ఏజీ ఈజ్ ఏ కంపెనీ కోడ్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మనం కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మనము
కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాము. టాటా గ్రూప్ అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్. దీన్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటాము? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. టాటా గ్రూప్ అంటారు. టాటా గ్రూప్లో టాటా టెలికామ్ ఇస్ ఏ వన్ కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఈజ్ ఏ వన్ కంపెనీ కోడ్, టాటా ఏజ్ ఈజ్ ఏ వన్ కంపెనీ కోడ్. మీకు మ్యాండేటరీగా తెలియాలి. సమ్ పీపుల్ దే డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. సార్ ఎస్ఏపి కోర్స్ అయిపోయింది సార్ నాకు అని చెప్పి కాల్ చేస్తారు. బట్ దే డోంట్ నో డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పకూడదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏమంటారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ నథింగ్ బట్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. టాటా గ్రూప్లో టాటా టెలికామ్ అని ఒక కంపెనీ కోడ్ ఉంటుంది, టాటా మోటార్స్ అని ఒకటి ఉండొచ్చు, టాటా ఏజీ అని ఒకటి ఉండొచ్చు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, కంపెనీ కోడ్ ఇస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. నెక్స్ట్ ఇదొక ఎగ్జాంపుల్. మనం వన్ మోర్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బిర్లా గ్రూప్. బిర్లా గ్రూప్ అనేది ఏంటి? బిర్లా గ్రూప్ అనేది ఏంటి? ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? లేదంటే ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటాము? బిర్లా గ్రూప్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటాము? బిర్లా గ్రూప్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో బిర్లా గ్రూప్లో బిర్లా సిమెంట్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ బిర్లా సన్ లైఫ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఇదొక కంపెనీ కోడ్. మోర్ సూపర్ మార్కెట్స్ ఇదొక కంపెనీ కోడ్. ఓకేనా? సో వీటన్నిటిని కలిపి ఏమని చెప్పచ్చు? వీటన్నిటిని కలిపి గ్రూప్ ఆఫ్ కంపెనీ అవుతుంది. ఇది మెయిన్ హెడ్ క్వార్టర్. ఎస్ఐపి టర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనొచ్చా? నో, దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చేయడానికి, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. బిర్లా గ్రూప్ ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేస్తే ఏమవుతుంది? గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపెనీ కోడ్స్ అన్ని క్లబ్ చేసేస్తే ఏమవుతుంది? గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. టాటా గ్రూప్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, బిర్లా గ్రూప్కి ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇట్లాంటి వాటికి. ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో రిలయన్స్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. యాజ్ పర్ ఎస్ఐపి టర్మినాలజీ మనం ఏమంటాము? దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. రిలయన్స్ కంపెనీలో రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో మనం మల్టిపుల్ కంపెనీ కోడ్స్ని క్రియేట్ చేయొచ్చు. రిలయన్స్ గ్రూప్ అండర్లో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్సే. ఓకేనా? సో రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. యాజ్ పర్ ఎస్ఐపి టర్మినాలజీ ఏమంటాము? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటాం. రిలయన్స్ గ్రూప్లో రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇలా ఉంటాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఓకేనా? సో కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ ఇన్ ఎస్ఏపి, కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. కంపెనీ కోడ్ ఇస్ ఏ హైయెస్ట్ హైరార్కీ అంటారు. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ, ఎంఎంలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. అట్లా ఉంటాయి. ఎనీవే, యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఏ లెవెల్లో వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. నెక్స్ట్, సో మనం టూ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో కంపెనీ గురించి డిస్కస్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్, బిజినెస్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్.
బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్ అని అర్థం. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం. సో ఈ బ్రాంచెస్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? ఈ బ్రాంచెస్ని ఎస్ఐపి టర్మినాలజీలో ఏమంటారు? బిజినెస్ ఏరియా. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్ అంటాం. మరి ఎస్ఐపి టర్మినాలజీ ఏమంటాము? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఈ బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బ్రాంచ్ వైజ్గా, బిజినెస్ ఏరియా వైజ్గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఓకేనా? బిజినెస్ ఏరియా వైజ్గా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. సో ఏ బిజినెస్ ఏరియాకి ఎంత ప్రాఫిట్లో ఉంది, ఏ బిజినెస్ ఏరియా ఎంత బిజినెస్ చేశారు, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. మనం ఏమైతే రెగ్యులర్గా బ్రాంచెస్ అని చెప్తామో వాటిని ఎస్ఐపి టర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. నెక్స్ట్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఆర్గనైజేషనల్ యూనిట్లో ఇది కూడా ఒకటి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? What is mean by credit control area? Credit control area means we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. యాక్చువల్గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఎఫ్ఐకి సంబంధించింది కాదు, ఎస్డికి సంబంధించింది. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది. బట్ యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మనం జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో రిమైనింగ్ అంతా ఎవరు చూసుకుంటారు? ఎస్డి వాళ్ళు చూసుకుంటారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? ఎస్డి పీపుల్. ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD consultant responsible for the credit control area. Credit control area అంటే మీనింగ్ ఏంటి? We will set up or we will configure one limit. The credit control area is nothing but controlling the credit limit of each customer credit sales. For example, మీ దగ్గర ఒక డెబిట్ కార్డు ఉంది. పర్ డే ఎంత విత్డ్రా చేయగలరు? 1 lakh రూపీస్. కొన్ని క్రెడిట్ కార్డు ఉంది, ఎంత షాపింగ్ చేయగలరు? 50,000. ఇట్లా లిమిట్ని కంట్రోల్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సో ఇదనమాట. సో మనం ఏమేమి డిస్కస్ చేసాము ఇవన్నీ చెప్పాను కదా. 1 minute. మనం కంపెనీ గురించి డిస్కస్ చేసాం, కంపెనీ కోడ్ గురించి డిస్కస్ చేసాం, బిజినెస్ ఏరియా గురించి డిస్కస్ చేసాం, క్రెడిట్ కంట్రోల్ ఏరియా గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ సిగ్మెంట్ ఉంది. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్మెంట్, వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? సిగ్మెంట్ అంటే అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్ అని అర్థం. అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సిగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ప్రోడక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ. రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ 1 segment, రిలయన్స్ పెట్రోల్ 1 segment, రిలయన్స్ డీజిల్ 1 segment. సిగ్మెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. అలాగే మీ కంపెనీలో, మీ ఎగ్జాంపుల్, ఆ ప్రియా పికిల్స్ ఉంది. ప్రియా పికిల్స్లో జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ ఒక సెగ్మెంట్. అలాగే ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ 1 segment. దీన్ని ఏమంటారు? సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్ అంటే డివిజన్, లేదంటే వన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. వన్ ఆర్గనైజేషన్ హ్యావ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, దెన్ సిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. వన్ కంపెనీ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, దెన్ సిగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. సిగ్మెంట్ అంటారు. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్, under the company code 2 or more products,
ఓన్లీ వన్ ప్రోడక్టే ఉంది, సెగ్మెంట్ నాట్ రిక్వైర్డ్. వన్ కంపెనీ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, దెన్ సెగ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దీన్ని సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీ కోడ్ లెవెల్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక సెగ్మెంట్ అనేది అవసరము, సెగ్మెంట్ అంటారు. అర్థమైనా సెగ్మెంట్ అంటే? అలాగే చెప్పాను కదా, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది చూడండి, ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంటుంది. ఐఎమ్ సారీ, సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఉంటుంది. కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయండి కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. సో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇన్ ఎఫ్ఐ కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ, సిఓలోకి వెళ్తే. అలాగే ఎంఎంకి వెళ్ళారు అనుకోండి, ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ప్రతి మాడ్యూల్లో ఒక హైయెస్ట్ హైరార్కీ ఉంటుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. మీరు వర్క్ చేసేదంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. ప్రతి ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. ప్రతి యాక్టివిటీ కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. ప్రతిదీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే చేస్తారు. కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ hierarchy in FI. In CO, controlling area is the highest hierarchy. MM, plant is the highest hierarchy. ప్రతి మాడ్యూల్లో కూడా ఒక హైయెస్ట్ హైరార్కీ ఉంటుంది. సో ఎఫ్ఐలో మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తాం. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. నెక్స్ట్, సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా డిస్కస్ చేశాం కదా, కంపెనీ కోడ్ స్మాలెస్ట్. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఈరోజు నేను జస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే బేసిక్ సెట్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఎస్ఏపి సర్వర్ ఓపెన్ చేసి, అది ఒక 1 అవర్ టైం పడుతుంది, టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, కాన్ఫిగరేషన్స్ అనేవి మనం మండే నుండి స్టార్ట్ చేద్దాం. ఈరోజు జస్ట్ ఓన్లీ ఒకే టాపిక్, ఒక చిన్న టాపిక్ చెప్పాను, అదేంటది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. క్లియరా? అలాగే డైలీ స్క్రీన్ ఒక షేర్ చేస్తే మీతోనే చేయిస్తాను కాన్ఫిగరేషన్స్. ఎవరు చేస్తారు? డైలీ స్క్రీన్ షేర్ చేస్తే నేనే మీతోనే చేయిస్తాను డైరెక్ట్గా. ఎవరు చేస్తారు? స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను సార్. మీరు సాఫ్ట్వేర్ అలాగే చూడండి. ఓకే, మీరు చేస్తారు కదా. మీకు వైఫై ఉందా? వైఫై ఉండదు సార్. వైఫై ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ తీసుకోండి. సాఫ్ట్వేర్కి 1000 రూపీస్ పేమెంట్ చేయాలి. 1000 రూపీస్ పేమెంట్ చేస్తే 3 months వస్తుంది యాక్సెస్ అనేది. 3 months వస్తుంది యాక్సెస్ అనేది. టుమారో పేమెంట్ చేస్తాను. మీరు ఫీజు పే చేశారా? లేదు, టుమారో చేస్తాను సార్. చేసేయండి. విత్ సాఫ్ట్వేర్తో పాటు చేయండి. సాఫ్ట్వేర్ తీసుకోండి, రేపు మార్నింగ్ చేసేయాలి. మీరు చేసేస్తే మీకు ఒక అంటే 11 ఆ టైంలో సాఫ్ట్వేర్ వస్తుంది. ఇన్స్టలేషన్ చేయించుకోండి, 5 minutesలో అయిపోతుంది. ఓకేనా? సో డైలీ స్క్రీన్ షేరింగ్, మీకు వైఫై ఉంది కదా? ఉన్నది సార్. ఓకే, సో డైలీ స్క్రీన్ షేర్ చేస్తే మీతోనే నేను చేయిస్తాను. చాలా సింపుల్ వేలో మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ. ఓకే, టుమారో మనం ఏం చేద్దాము, బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ కాన్ఫిగరేషన్స్. ఎస్ఏపి సర్వర్ తీసుకున్న తర్వాత ఏమేమి కాన్ఫిగరేషన్, బేసిక్ సెట్టింగ్స్ ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా? సార్ ఇది ఏంటండి సార్ నోట్స్? నేను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తానండి. ఆ పెయిడ్ మెంబర్స్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే, గ్రూప్లో లాస్ట్ డే క్లాస్ నోట్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో. ఓకేనా? పేమెంట్ చేసిన వాళ్ళందరూ గ్రూప్లో యాడ్ చేస్తాను కదా, ఆ గ్రూప్లో మీకు కంప్లీట్గా నోట్స్ అంతా వచ్చేస్తుంది. టుమారో కూడా సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. మండే నుండి లింక్ చేంజ్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. గుడ్ డే.